అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఏ రాశి వాళ్ళు ఏ రత్నం పెట్టుకోవాలి, ఏ పరిహారాలు చేయాలి అనేది. అందరికీ తెలిసిన విషయం, మనకి 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. మనం జనరల్గానే చెప్పుకోగలుగుతాము. ఎందుకంటే ఎవరిదైనా వ్యక్తిగత జాతకం చూసినప్పుడు దాంట్లో దశావిశేషాలు, లగ్నం, ఇంకా ఏంటంటే సుదర్శన చక్రం అని కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో పీరియడ్ కూడా చూస్తూ ఉంటాము. ఇదైతే మనం జనరల్గా చెప్తున్నాము. సో పరిహారాలు ప్లస్ ఏంటంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతి ఉంటారనమాట. సో దాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా ఒక్కొక్క రాశిలో నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయని అందరికీ తెలుసు. సో ఒక్కొక్క రాశిలో 9 పాదాలు, అంటే ఒక నక్షత్రం 4 పాదాల కింద మనం పరిగణించున్నామన్నమాట. సో 108 ఉంటాయి అన్నమాట పాదాలు. సో ఒక్కొక్క దాంట్లో 9 ఉంటాయి, మనకి తెలిసిన ఒక విషయం. సో ఏంటంటే మనకి నక్షత్రం పట్టి జాతిరత్నాలు అవన్నీ వస్తాయి. అలాగే దశా విశేషాలను పట్టి కూడా మనకి జాతిరత్నాలు అనేవి వస్తాయి. అలాగే ఏంటంటే బర్త్ స్టార్ అంతే, ఏంటి నక్షత్రం పట్టి. నాట్ ఓన్లీ దట్, మనకి రాశి పట్టి అనేది కూడా మనకి జాతిరత్నాలు అలాగే పరిహారాలు అనేవి వస్తాయి. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే అన్ని జనరల్గా చెప్తున్నాను. సో ఎవరైనా జాతకం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి. మనకి తెలుసు తులారాశికి అధిపతి ఏమో శుక్రాచార్య అయ్యారు, వీనస్ అయ్యారు. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే డైమండ్సే చెప్తాం జాతిరత్నాల కింద. వీళ్ళు కూడా ఏంటంటే ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటుందని చెప్తూ ఉంటాం. మన లాయర్స్ కానీ లేకపోతే నాలెడ్జ్ వైపు వెళ్ళే వాళ్ళు కానీ, అంటే ఏంటి ట్రూత్ అనేది వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళకి కానీ మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అదే తెలుగులో చెప్పాలంటే వజ్రం చెప్తూ ఉంటాము. ఇది ఏంటంటే పసిరిలోనూ వేసుకోవచ్చు, అలాగే సిల్వర్లోనూ వేసుకోవచ్చు. ఏదైనా సరే జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక లక్ష్మీదేవిని కొలవడం, నిత్యం కొలవడం మంచిది. ఫ్రైడే తామర పువ్వులతో, తెల్ల పువ్వులతో కూడా, కలువ పువ్వులతో కూడా మనం పూజ చేస్తే చాలా మంచిది. గుడికి వెళ్ళి దర్శించుకోవడం ఇంకా మంచిది. అలాగే ఫ్రైడే గోవుకి ఆహారం పెట్టడం కూడా మంచిది, అంటే గోవుని పూజించడం కూడా మంచిది అన్నమాట.